వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అది ఇండోనేషియా గగనతలం. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఆ దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించడమే ఆలస్యం. ఆకాశంలో ఒక్కసారిగా మేఘ గర్జనలను తలపించే శబ్దాలు వినిపించాయి. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఇండోనేషియా ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు గాల్లోకి లేచి ప్రధాని విమానానికి ఇరువైపులా రక్షణ వలయంగా నిలిచాయి. ఆకాశంలోనే ఒక అద్భుతమైన గంభీరమైన స్వాగత గీతం ఆవిష్కృతమైంది. ఇక నేలపై చూసి జకర్తా అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా జై హో భారత్ మాతాకి జై నినాదాలతో ప్రతిధ్వనించింది. దౌత్యపరమైన ప్రోటోకాల్ ని సైతం పక్కన పెట్టి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో స్వయంగా విమానాశ్రయానికి తరలివచ్చారు. ప్రధాని మోదీ విమానం దిగగానే ఆత్మీయ హృదయపూర్వక కౌగిలింతతో ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఇది కేవలం ఒక దేశాధినేతకు లభించిన సాధారణ గౌరవం కాదు. హిందూ మహాసముద్రం సాక్షిగా రెండు చారిత్రక సాంస్కృతులు దేశాల మధ్య సరికొత్త దౌత్య నీతికి లభించిన మహా అపూర్వ స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన ఈ ఇండోనేషియా పర్యటన ఇరు దేశాల దౌత్య బంధంలోని ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. విమానాశ్రయంలో అడుగుపెట్టిన మోదీకి అక్కడి భారత సంతతి ప్రజలు, చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంతో త్రివర్ణ పతాకాలు చేతబూని భారత్ మాతాకి జై, మోదీ మోదీ అంటూ ఘన స్వాగతం పలికారు. అక్కడి ప్రజలు చూపిన ఈ అపారమైన ఆత్మీయతకు, ప్రేమకు ప్రధాని సైతం ముగ్ధులయ్యారు. ఆ తర్వాత జకర్తాలోని అధికారిక అధ్యక్ష భవనం ఇస్తానా మోర్కాకు ప్రధాని మోదీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు లభించిన గౌరవం అమోఘం. గుర్రపు దళాల ప్రత్యేక రక్షణ వలయం నడుమ ప్రధానిని భవనంలోకి తీసుకెళ్లారు. అనంతరం సైన్యం నుంచి గంభీరమైన సైనిక వందనం లభించింది. ఇండోనేషియా సాంప్రదాయ సంస్కృతి, నృత్య ప్రదర్శనలతో కూడిన స్వాగత వేడుకలు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన ఘట్టం మరొకటి ఉంది. ఇండోనేషియా ప్రభుత్వ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భైటాంగ్, అది పూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అవార్డును ప్రధాని మోదీకి బహుకరించి గౌరవించింది. 1959 నుంచి ఇస్తున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును అంతర్జాతీయంగా దేశాల ఐక్యతకు, శాంతికి మరియు పరస్పర అభివృద్ధికి అసాధారణంగా కృషి చేసిన ప్రపంచ నేతలకు మాత్రమే అందజేస్తారు. ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న అనంతరం ప్రధాని మోదీ ఎంతో వినమ్రంగా స్పందించారు. ఈ సమాన్ కేవలం నాకు దక్కిన గౌరవం కాదు, ఇది 140 కోట్ల మంది భారత ప్రజలది మరియు భారత్ ఇండోనేషియా చారిత్రక బంధానికి దక్కిన మహా గౌరవం అని ప్రకటించారు. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య రక్షణ బంధం ఇప్పుడు హిందూ మహాసముద్రంలో మరింత గంభీరంగా, వ్యూహాత్మకంగా మారబోతోంది. చైనా సముద్ర ఆక్రమణలు, ఆధిపత్య ధోరణి పెరుగుతున్న తరుణంలో వ్యూహాత్మకంగా భారత్ ఇక్కడ ఒక అతిపెద్ద సంచలన నిర్ణయం తీసుకుంది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మన దేశ గర్వకారణమైన, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ సూపరోనిస్ క్రూయిజ్ క్షిపణులను ఇండోనేషియాకు విక్రయించేందుకు భారత్ అంగీకరించింది. గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణుల అద్భుతమైన సామర్థ్యాన్ని, గురితప్పని వేగాన్ని మరియు శక్తి రక్షణ వలయాలను ఛేదించే సాంకేతికతను చూసి ఇండోనేషియా రక్షణ శాఖ ముగ్ధురాలైంది. తమ సముద్ర తీర ప్రాంతాల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ఈ క్షిపణులు కావాలని వారు కోరగా భారత్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు ఇరు దేశాల కోస్ట్ గార్డ్ దళాలు కలిసి హిందూ మహాసముద్రంలో సముద్ర భద్రత కోసం సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహించారు. ఇది ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తుంది. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సముద్ర ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు భారత్, ఇండోనేషియాలు కలిసి ఒక వ్యూహాత్మక చదరంగం ఆడాయి. సముద్ర వాణిజ్యంలో అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన సబాంగ్ పోర్టును భారత్, ఇండోనేషియా సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. మలక్కా జలసంధి ప్రాధాన్యత పెరిగింది. ఈ పోర్టు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉంటే చైనా వాణిజ్యానికి లైఫ్ లైన్ లాంటి మలక్కా జలసంధికి అత్యంత ఆనుకొని ఉంది. ఇది భారత్ కి చెందిన గ్రేట్ నికోబార్ పోర్టు ప్రాజెక్ట్ కి కేవలం 100 మైళ్ళ దూరంలోనే ఉండడం విశేషం. ఈ రేవు అభివృద్ధి ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్ సముద్రం ఆధిపత్యానికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయవచ్చునని, అలాగే అంతర్జాతీయ సముద్ర వాణిజ్య రవాణా మరింత సులభతరం అవుతుందని రక్షణ విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. ఆగ్నేయాసియా దేశాల కూటమిలో భారత్ కి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇండోనేషియా. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏకంగా $24.78 బిలియన్ చేరుకోవడం విశేషం. ప్రధాని మోదీ మరియు అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ, భద్రత, సముద్ర వాణిజ్యం, డిజిటల్ రంగాలు సహా దాదాపు 20 కీలక అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగానికి అత్యంత అవసరమైన నికెల్ నిల్వలలో 21% వాటా ఒక ఇండోనేషియాలోనే ఉంది. అలాగే రాగి, బాక్సైట్, ఉక్కు వంటి ఖనిజాల తయారీలో ఆ దేశం అగ్రగామిగా ఉంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీకి ఇవి ఎంతో కీలకం. కాబట్టి భారత పరిశ్రమలకు నిరంతరాయంగా ఈ కీలక ఖనిజాల సరఫరా జరిగేలా ఇండోనేషియాలో భారత్ భారీ
భారీ పెట్టుబడులు పెట్టనుంది. భారత్కి చెందిన విజయవంతమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐని ఇండోనేషియా దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థతో అనుసంధానించనున్నారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య పర్యటించే పర్యాటకులకు, వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు మరింత సులభతరం, వేగవంతం కానున్నాయి. సముద్ర వనరులను పర్యావరణ హితంగా సద్వినియోగం చేసుకోవడం, బ్లూ ఎకనామీని బలోపేతం చేయడం మరియు అధునాతన పోర్టుల సాంకేతికతను పెంపొందించుకోవడంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఇరు దేశాల జీడీపీకి కొత్త ఊతాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం ఇండోనేషియాలో 130కి పైగా ప్రముఖ భారత కంపెనీలు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి అక్కడ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఎంతో విశ్వాసం వ్యక్తం చేశారు. 2018లో ప్రారంభమైన మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ రోజు సరికొత్త శిఖరాలకు చేరింది. నేటి నుంచి భారత్ ఇండోనేషియా బంధంలో ఒక నూతన స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ, వ్యూహాత్మక, ఆర్థిక రంగాలలో సరికొత్త మైలురాళ్లను అధిగమించిన ఈ చారిత్రాత్మక ఇండోనేషియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న అనంతరం ప్రధాని మోదీ తన అంతర్జాతీయ దౌత్య యాత్రలో భాగంగా తదుపరి గమ్యస్థానమైన ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఇక న్యూజిలాండ్ దేశాలకు కూడా పయనం కానున్నారు. హిందూ పసిఫిక్ ప్రాంతంలో భారత్ యొక్క గ్లోబల్ లీడర్షిప్ ని ఈ పర్యటన మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈ రోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.